జనం శివనామ స్మరణ కాదే శవనామ స్మరణే. కరోనా టైంలో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ లో ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ కూడా ఒకటి మామ. అయితే ఇప్పుడు ఆ మూవీకి సంబంధించి సీక్వెల్ అయితే రాబోతుంది, ఓదెలా 2 ఆ మూవీ పేరు. అండ్ ఆ మూవీలో తమన్నా మెయిన్ లీడ్ లో చేస్తుంది. అండ్ ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది మామ. మరి ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది ముందు మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి మామ. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. అండ్ ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ అండ్ వశిష్ఠ ఎన్ సింహ వీళ్ళిద్దరు మెయిన్ లీడ్ లో చేశారు మామ. అండ్ అదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. అంటే అమ్మాయిలు చనిపోతూ ఉంటారు, వాళ్ళని రేప్ చేసి చంపేస్తారు అనమాట. ఎవరు చంపారు ఏంటి అనేది అందరికి అంటే మీ అందరూ ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి చెప్తున్నా. హెబ్బా పటేల్ వాళ్ళ ఆయన ఎవరైతే ఉంటారో తనే ఇందులో నెగిటివ్ క్యారెక్టర్ అయితే చేశాడు. అందరిని రేప్ చేసి అమ్మాయిని చంపేస్తూ ఉంటాడు. అయితే చివరిలో హెబ్బా పటేలే తల నరికేసిద్ది అనమాట. తల నరికేసి తీసుకెళ్లి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్పిద్ది. ఇంకా సినిమా అయితే అక్కడికి ఎండ్ అవుద్ది అది. ఇంకా ఈ ఓదెలా రైల్వే స్టేషన్ అది ఓదెలా 2 మూవీ ఏంటి అంటే తను చనిపోయి ప్రేతాత్మగా మారి ఈ ఓదెలా అనే ఊరిని ఆవహిస్తాడనమాట. ఆవహించినప్పుడు ఎక్కడో కాశీలో ఉన్న శివశక్తి తమన్నా తను వచ్చి ఈ ఊరిని ఎలా కాపాడింది అదే స్టోరీ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ లో మెయిన్ అదే చూపించారనమాట. ఇంకా కొత్త కాస్టింగ్ కూడా చాలా మందిని తీసుకున్నారు ఇందులో. ఇంకా మెయిన్ గా ఇందులో విఎఫ్ఎక్స్ అయితే బాగా వాడారు. ఫస్ట్ సినిమా కంటే ఈ సినిమా కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి తీసినట్టున్నారు. విఎఫ్ఎక్స్ అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది ఈ సినిమాలో. అండ్ బీజిఎం వచ్చేపాటికి అంజలి శ్లోకనాథ్ అంటే తెలుసు కదా, మన ఈ మంగళవారం మూవీలో ఇక్కడ ఒకసారి వేస్తా చూడండి ఆ బీజిఎం. విన్నారు కదా, ఈ బీజిఎం అన్నమాట. తను కొట్టాడు మంగళవారం సినిమాలో, ఈ బీజిఎం హైలైట్ అన్నమాట. అయితే ఇప్పుడు తను దీనికి బీజిఎం అయితే ఇచ్చాడు. ట్రైలర్ లో బీజిఎం అదిరిపోయింది, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకా తమన్నా ఒక డైలాగ్ చెప్పింది శివుడు గురించి, చాలా బాగా చెప్పింది. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ వచ్చేపాటికి అశోక్ తేజ. అండ్ ఫస్ట్ మూవీ కంటే ఈ మూవీ కూడా చాలా బాగా తీసాడని నాకైతే అనిపిస్తుంది. ట్రైలర్ అంత బాగుంది మామ. మీరు ఇంకా చూడకపోతే ఒకసారి ట్రైలర్ చూడండి. 3 గంటల 12 నిమిషాలు ఉంది ట్రైలరు. ఎక్సలెంట్ గా కట్ చేశారు ట్రైలర్ మాత్రం, చాలా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది, కలర్ గ్రేడింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా బీజిఎం గురించి చెప్పాల్సిన పని లేదు, ఇంకా వింటున్నంత సేపు కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా మాట్లాడుకుంటే తమన్నా నిజంగా ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది తమన్నా. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసింది తమన్నా మాత్రం. ఎర్ర కొట్టేసింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు. అండ్ ఇంకా ట్రైలర్ ని బట్టి మనం ఏం చెప్తాంలే కానీ సినిమా వచ్చిన తర్వాత చూడాలి. అలాగే ఇంకా మీరు ట్రైలర్ చూడకపోయింటే ఒకసారి చూడండి మామ. ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోమామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్ బాయ్. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక వంటి సప్త మోక్షపురులలో సాధన చేసిన దాంతో సవాల్ వద్దురా సైతం.